హాయ్ హలో వెల్కమ్ టు గ్రీష్మ కిచెన్. దిస్ ఈజ్ రేణుక. నేను ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. క్యారెట్ స్టఫ్డ్ స్వీట్ బన్స్ అనమాట. ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారు చేసే విధానం ఒకసారి చూద్దాము. వీటి కోసం నేను 1 కప్ ఆఫ్ క్యారెట్ స్లైసెస్, హాఫ్ కప్ షుగర్ తీసుకొని మిక్సీ పట్టాను. వీటిలోకి అలానే హాఫ్ కప్ ఫుల్ క్రీమ్డ్ మిల్క్ వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ కని లేదంటే హాఫ్ కప్ ఆఫ్ గీ కని తీసుకొని మనం ముందే తయారు చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ మిశ్రమాన్ని అందులోకి వేసేసి బాగా ఉడికించాలి. ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకోండి. సిమ్లో పెట్టుకొని నీట్గా ఈ మిశ్రమాన్ని మొత్తం అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో లిడ్ క్లోజ్ చేసి ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటుండండి. ఇలా 15 మినిట్స్ తర్వాత ఇలా అయిందండి. చూసారు కదా, దగ్గర పడుతుంది. ఇంకా కొద్దిసేపు, ఇంకా ఒక 5 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇలా బాగా దగ్గర పడ్డాక దాన్ని చూడండి, మొత్తం ఎక్కడా కూడా కడాయిలో అంటుకోవట్లేదు, కింద నీట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిందంటే మనకు స్టఫింగ్కి తయారైపోయింది అన్నట్టు ఈ మిశ్రమం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. చూడండి, నీట్గా వచ్చింది కదా. ఇలా వచ్చిన ఫ్లేమ్ పక్కన తీసి పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చి బన్స్ మేకింగ్ కోసం మనము 250 ml ఆఫ్ వార్మ్ మిల్క్ అనమాట, పెరుగు తోడు వేయడానికి వేసుకుంటాం కదా, అంత వేడిగా ఉంటే చాలు. దీనిలోకి వచ్చేసి మనము 50 grams ఆఫ్ షుగర్, నెక్స్ట్ 5 grams ఆఫ్ ఈస్ట్ అండి. వామ్ మిల్క్ చెప్పాను కదా, వాటిలోకి వేసుకొని ఒక బ్లెండర్ తీసుకొని బాగా కలిపేసుకోండి. ఇది మనం ఈస్ట్ వర్క్ అవుతుందా లేదా అనడానికి చెక్ చేసే ప్రాసెస్ అనమాట ఇది. ఇలా 5 మినిట్స్ తర్వాత చూడండి, పైన నురగగా వచ్చిందంటే ఈస్ట్ బాగా వర్క్ అవుతుంది అని అర్థం. మనం ఇలా ఉంటేనే బన్స్ నీట్గా వస్తాయండి, లేకపోతే నీట్గా రాదు, ఫ్లఫీగా. ఇది వర్క్ అవుతుంది కాబట్టి ఇందులోకి 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసానండి. నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్, అలానే 1 కప్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. వీటిని మొత్తం బాగా బ్లెండ్ చేసుకోవాలి. అది బాగా కలిపేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని మొత్తం. ఎగ్స్, నెక్స్ట్ ఆయిల్, వేసిన సాల్ట్ మొత్తం అంతా బాగా కలిసేలాగా చేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్నటువంటి 400 grams ఆఫ్ మైదా ఉంది కదా, ఆ మిశ్రమంలోకి ఈ పిండిని కొద్దిగా వేసుకుంటే ఇలా కలుపుకోవాలండి. బాగా నీట్గా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మిగిలిన పిండిని కూడా వేసేసుకునేసి అందులోకి ఇది చపాతీ ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకొని దీన్ని ఒక 15 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేస్తే 15 మినిట్స్ తర్వాత ఇలా తయారైంది. ఇప్పుడు ఒక చెక్క పీట తీసుకొని దాని మీద కొంచెం వెన్నను అప్లై చేసి ఈ మిశ్రమాన్ని దాంట్లోకి వేసుకొని, ఈ పిండి ముద్దను దాంట్లోకి వేసుకొని మిగిలిన వెన్న కూడా వేసి బాగా కలుపుకోవాలండి. దీన్ని కలుపుకునే మిశ్రమాన్ని క్లోజ్ చేసి 15 మినిట్స్ తర్వాత మళ్ళీ అగైన్ తీస్తే ఇది డబల్ అయిపోయి ఉంటుందండి. ఈస్ట్ వర్క్ అవుతుంది అనమాట. ఈస్ట్ వర్క్ అవ్వడం వల్ల పిండి బాగా డబల్ అయి ఉంటుంది. ఇలా తయారైన మిశ్రమాన్ని తీసుకొని క్యారెట్ స్టఫింగ్ మనం అప్పుడే చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఉండలాగా చేసుకొని ఇలా ఫిల్ చేసి పెట్టేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని నీట్గా రెడీ చేసేసుకునేసి మొత్తం ఇట్లా ట్రే మొత్తం పెట్టేసుకోవాలి. వీటికి అప్లై చేయడం కోసము ఒక ఎగ్ యోల్క్, నెక్స్ట్ మిల్క్ని వేసి బాగా కలుపుకొని మొత్తం బన్స్కి మొత్తం అప్లై చేయాలండి. ఇలా ప్రతి ఒక్క బన్కి నీట్గా అప్లై చేస్తే మంచి కలర్ వస్తుంది అనమాట. చూడడానికి బాగుంటాయి, ఫ్లఫీగా కూడా ఉంటుంది. వీటి మీద కొంచెం తెల్ల నువ్వులు, వైట్ సెసమే సీడ్స్ యాడ్ చేశాను. యాడ్ చేసి దీన్ని మళ్ళీ 15 మినిట్స్ ఇలా కవర్ చేసి పెట్టాను. మనం చేసినవి చాలా చిన్నగా ఉన్నాయి కదా బన్స్. ఇలా 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కదా, ఈస్ట్ అన్నది బాగా పొంగి ఈ పిండి ముద్దలు అనేటివి డబల్ అవుతాయి అన్నమాట, ఇంక్రీజ్ అవుతుంది వాటి సైజు. నేను పెట్టిన సైజుకి ఇవి డబల్ అయ్యాయి. అంతలోపు మనం ఇలా ఇంక్రీజ్ అయిన బన్స్ని బేక్ చేయడం కోసము ఓవెన్లో 200 సెంటిగ్రేడ్, 250 కాదు 200 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఒక 3 మినిట్స్ ప్రీహీట్ చేయాలండి. ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోనే బన్స్ని పెట్టాలి మనము, లేదంటే అవి
గట్టిగా అయిపోతాయి, లేదంటే హార్డ్గా వస్తాయి అన్నమాట. సాఫ్ట్గా ఉండాలంటే ఎప్పుడైనా కానీ ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ అయినటువంటి ఓవెన్లో మనం ట్రేలో పెట్టుకున్న ఈ పిండి ముద్దలు తీసి బన్స్ని రెడీ చేసుకున్నాం కదా, వాటిని తీసి దానిలో పెట్టి లిడ్ క్లోజ్ చేసి అగైన్ మళ్ళీ 200 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర 15 మినిట్స్ కన్వెన్షన్ మోడ్లో పెట్టి 15 మినిట్స్ బేక్ చేయాలండి. వీటిని 15 మినిట్స్ బేక్ చేస్తే నీట్గా మంచిగా బన్స్ తయారైపోతాయి. చూసారా బన్స్ బాగా ఇది అవుతున్నాయి. మీకు ఇంకా ఒకటి ఏంటంటే బాగా అది కుక్ అయిపోయింది అనిపించాలంటే మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ అలానే పైన మంచి రంగు వచ్చిందంటే మీకు కుక్ అయిపోయింది అని అర్థము. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఓవెన్ ఒకలా ఉంటుంది కాబట్టి కలర్ రాగానే మీరు తీసేసుకోండి, మీరు ట్రై చేస్తే. నెక్స్ట్ చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్న బన్స్ రెడీ అయిపోయాయో. వెరీ టేస్టీ అండ్ ఎమ్మీ బన్స్ రెడీ అయిపోయాయి. చూడండి ఒకసారి ఎంత ఫ్లఫీగా ఉన్నాయి. ఇవి చాలా వేడిగా వేడిగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడే తీసాను. మా పిల్లలు అయితే ఆగలేకపోతున్నారు. మా చిన్నదైతే మరీను లాగేస్తుంది, అది చేసేంత వరకు కూడా ఉండట్లేదు. వీడియో చేద్దామనే లోపే లాగేస్తుంది. చాలా బాగా వచ్చాయండి. చూడండి ఎంత ఫ్లఫీగా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి బన్స్. స్టఫింగ్ క్యారెట్ పెట్టాను కదా, హెల్దీ అండ్ టేస్టీ కూడా. చూడండి బాగా ఫ్లఫీగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.